అండి, వెల్కమ్ టు శ్రావిరాస్ హోమ్ ఫుడ్. ఇవాళ మనం ప్రాన్స్ ఫ్రై ఎంతో టేస్టీగా కరకరలాడే రొయ్యల వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దానికి ముందుగా ఒక బౌల్లో 1 టీ స్పూను అప్పటికప్పుడు నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఇవి మీరు రుచికి తగినంతగా తీసుకోండి. జీలకర్ర మెంతుల పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, వీటన్నింటినీ వేసి ఒకసారి కలపండి. దీంట్లో ఇప్పుడు 2 టీ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేయండి, కమ్మగా ఉంటుంది. మనకి ముక్కకి బాగా పట్టి విడిపోకుండా ఉండడానికి కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఇవి 2 టీ స్పూన్ల చొప్పున యాడ్ చేయండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయండి, బాగా కలిసే విధంగా కలపండి. దీంట్లో ఇప్పుడు 3-4 సార్లు కడిగి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని దీంట్లోకి యాడ్ చేసి ముక్కకి పట్టే విధంగా చేతితోటైనా ఏం లేదు బాగా కలపండి. ఇట్లా ఒక ఎగ్ను కూడా యాడ్ చేస్తే మనకి టేస్టీ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవి కూడా వేసి బాగా కలపండి. కలిపి ఒక 30 నిమిషాల పాటు వీటిని సైడ్కి పెట్టండి. అప్పుడు ఈ మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది. కరెక్ట్గా ఫ్రై చేసుకునే ముందర ఒక 2 టీ స్పూన్ల సూజీ రవ్వ, ఉప్మా రవ్వని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. దీన్ని ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా స్లోగా వేయండి, ఒక్కొక్క పీస్ని మాత్రమే వేయండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతుల పొడి అండి. దీంతో టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీన్ని మాత్రం మర్చిపోకుండా వేయండి. ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని వాటిని ఆయిల్ అంతా పోవడానికి ఒక టిష్యూ పేపర్ పైనకి తీసుకోండి. మనకి ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు 30 మినిట్స్లో ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.